శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన పోతన భాగవతంలో ధ్రువుడి ఉపాఖ్యానాన్ని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ధ్రువుడు తపస్సు చేశాడు, భగవంతుడిని మెప్పించాడు, కోరుకున్న వరాలన్నీ భగవంతుడు లెక్కగట్టి ఒక్కొక్కటి మనసులో ఉన్నవన్నీ ఆయన ఇస్తూ వెళ్ళారు. ఇంకా తర్వాత మన ధ్రువుడు వెనక్కి తిరిగాడు, కానీ చాలా బాధపడ్డాడు. చాలా బాధపడ్డాడు. ఎందుకండి బాధపడ్డాడో, ఆయన మనోరథాలు, ఆయన మనసులో ఉన్న కోరికల్ని పట్టుకుని ఒక్కొక్క దాన్ని భగవంతుడు మొత్తాన్ని తీర్చాడు కదా! అయినా కూడా ధ్రువుడికి ఎందుకు ఇట్లాంటి తలంపు, ఎందుకు దుఃఖించాడు అంటే, ఏవో మనసులో మరి కోరికలున్నాయి, కోపాలున్నాయి, రెండూ ఉండేసరికి వాటికి సంబంధించిన వరాలే ఆయన వరించి తెచ్చుకున్నాడు. కోపాలు కోరికల్ని మించి ఏదున్నదో మోక్ష ఫలము, దాన్ని ఆయన పొందలేకపోయాడు. అందుకని బాధపడుతున్నాడు అని చెప్తూ ఉన్న చోట పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాం. ధ్రువుడు అనగా అని మన మైత్రేయ మహర్షి విదురుల వారితో ఏం చెప్తున్నారంటే, మన ధ్రువుడు ఇట్లా అనుకుంటున్నాడు. జితేంద్రియుల్ సుమహితాత్ములునైన సనందాదులు ఎందు అనయన్ అనేక జన్మ సముపార్జిత యోగ సమాధి చేసి ఎవ్వని చరణారవిందములు వారని భక్తిని ఎరుంగుచుందురో ఆ ఘనున్ పరమేశున్ ఈశున్ అవికారున్ అమేయున్ అజేయున్ ఆర్జునిన్ ఏనో షణ్మాసంబులు భజించి తత్ పాదపద్మ ఛాయన్ ప్రాప్తించియు భేద దర్శనుండనైతిని అక్కటా అని ఏడుపు మొదలు పెట్టుకున్నాడు ఆయన. అయ్యో నా కర్మ! జితేంద్రియాన్ని సాధించిన వాళ్ళు, ఇంద్రియ జయం సాధించిన వాళ్ళు, గొప్ప మహితాత్ములు, సనందుడు మొదలైన వాళ్ళు ఎందరో అనయము అనేక జన్మల్లో తపించి 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 వాళ్ళు ఆర్జించుకున్న పుణ్యం వల్ల, యోగ సమాధి స్థితి వల్ల ఎవరి చరణార విందాలని వారని భక్తితో తెలుసుకుంటూ ఉంటారో అటువంటి ఘనుణ్ణి, పరమేశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి, అవికారుణ్ణి, అమేయుణ్ణి, అజేయుణ్ణి, ఆద్యుణ్ణి నేను 6 నెలల్లో పట్టుకున్నాను. 6 నెలల్లో పట్టుకున్నాను. షణ్మాసంబుల్లోనే భజించి పట్టేసుకున్నాను. ఏం ఉపయోగము? తత్పాదపద్మ ఛాయను ప్రాప్తించి పొంది కూడా నేను భేద దర్శనం చేశాను. భేదం చూశాను. అభేదము, ఏకత్వం చూడలేకపోయాను. అక్కట అయ్యో నా కర్మ, నా దౌర్భాగ్యము! ఇట్టి భాగ్యహీనుండనైన నేను భవనాశకుండైన అతనిని పొడగనియు నస్వరంబులైన కామ్యంబులు అడిగి తిని ఎంత భాగ్యహీనుండి, ఎంత నిర్భాగ్యుణ్ణి నేను! భవములను నశింపచేసే ఆయన్ని పొడగన్నాను, చూశాను, నేను పట్టుకున్నాను. కానీ ఏం చేశాను? నశించిపోయే కామ్యాలను, ఏవో కాలంతో కరిగిపోయే కామాలను, కోరికలను అడిగాను. అది నేను చేసిన పని. ఇట్టి దౌరాత్మ్యం ఎందేనిన్ గలదే, ఇటువంటి దుర్మార్గము, ఇంత దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? తమ పదంబుల కంటే ఉన్నత పదంబు నొందుతునోయని సహింపంజాలని ఈ దేవతల చేత మదీయ మతి కలుషితంబయ్యన్, వాళ్లను మించి నేను దాటిపోతాను అని ఈ దేవతలంటే ఇంద్రియాలు, ఎక్కడ ఈ దేహేంద్రియాలను వదిలిపెట్టి నేను లయం చేసుకుని వెళ్ళిపోతాను అని తట్టుకోలేక ఆ ఇంద్రియాలు నన్ను ఈడి చేసాయి. మళ్ళీ నా బుద్ధిని, నా మతిని కలుషితం చేసి కిందికి లాగేశాయి. ఆ రోజు నాడు మన నారదుడు ఆడిన మాట తథ్యంబయ్యే. ఆయన ఎంత యథార్థమైన వచనము, ఎంతటి ప్రవచనం చేశారు ఆయన! ఏం పట్టుకోమని చెప్పారు? అది వదిలిపెట్టేశాను. అతని వాక్యంబులు అంగీకరింపకయ్యేనో అసత్తముండనై స్వప్నావస్థలను పొందినవాడు దైవికంబైన మాయం చెంది భిన్న దర్శనుండవు చందంబున నేను అద్వితీయుండనైనను భ్రాతాయను శత్రువుచే ప్రాప్తంబైన దుఃఖంబు నొంది జగదాత్మకుండును
సుప్రసాదుడు భవనాశకుడైన ఈశ్వరుని ఆరాధించి తత్ప్రసాదంబు బడసియో ఆయుర్విహీనుండైన రోగికి ప్రయోగించు ఔషధంబు పోలే నిరర్థకంబులైన నశ్వరంబులైన ఈ కామితంబులు కోరితిని అని తిట్టుకుంటున్నాడు. ఆయన ఏం చెప్పారు? నారదుల వారు తథ్యమైన మాట చెప్పారు. ఆయన వాక్యాలను అంగీకరించలేదు, నేను ఒప్పుకోలేదు. ఆయన ఏం చెప్పారు? నీకింకా జ్ఞానం లేదు, వెళ్ళు, ప్రయత్నం చేసుకో, మనస్థిమితం సాధించు, కోరికలు కోపాలు తగ్గించుకో, అటువంటి నిష్కల్మషమైన మనసుతో మళ్ళీ వచ్చి నువ్వు తపస్సు చేశావంటే, జ్ఞానంతో కూడిన వైరాగ్యంతో కూడిన తపస్సుతో నువ్వు కోరుకున్నది సాధిస్తావు నాయనా. ఇప్పుడే నీకంతటి జ్ఞానం లేదు, వెళ్ళు అని అంత చెప్పారు. అంత చెప్తే ఉన్నది ఉన్నట్టు ఆయన తథ్యమైన విషయం చెప్తే ఒప్పుకోలేదు నేను. ఆహా! లేదు, నాకిప్పుడే గావాలి. నీకు తెలిస్తే నాకిప్పుడే చెప్పు అని వెంటబడ్డాను. అసత్తముణ్ణయ్యాను. సత్తముణ్ణి గాదు, సత్తును గాదు, అసత్తును పట్టుకున్నాను పొయ్యి. కలలో చూసే విషయాలన్నింటినీ పట్టుకుని ఇంకా అవి దొరుకుతాయన్న ఆశలతో ఉండేవాడిలాగానే దైవికమై ప్రారబ్ధానుగుణంగా వచ్చే ఈ మాయ వల్ల కలిగే వాటన్నింటినీ పట్టుకునే భిన్న దర్శనుండునై భేదాలన్నీ చూస్తూ వీడు, నేను, వాడు, నాది, వాడిది అనుకుంటూ తరతమ భేదాలు చూస్తూ ఎక్కువ తక్కువలు నావి పక్కన వాళ్ళవి అనుకుంటూ అహంకార మమకారాలతో తనపర భేదాలతో ఆ విధంగా చందంపున నేను అద్వితీయుండనై ఉన్నా కూడా అసలు నేనెవరు? నా స్వరూపతః అద్వితీయుణ్ణి. తెలిసిందా నాకు ఆ మాట? ఆహా! ద్వితీయము రెండోది ఉన్నది, నాకు వేరుగా ఉన్నది అని కోరికలతో కోపాలతో తప్పించిపోయాను. నేనొకటి, మా నాన్నొకటి, మా అమ్మొకటి, ఇంకొక అమ్మొకటి, ఇంకొక తమ్ముడొకటి, ఇంకొక రాజ్యం ఒకటి, ఇంకొక పదవొకటి, ఇంకొక గొప్పతనం ఒకటి ఇన్నున్నాయా? ఉన్నదంతా అద్వితీయము. ద్వితీయమన్నది రెండోది లేదు. ఉన్నదంతా నేనే గదా! కానీ తమ్ముడొకడున్నాడు. వాడు నా శత్రువు. వాడి వల్ల నాకు దుఃఖమొచ్చింది అని వాడి మీద శత్రుత్వాన్ని బెట్టుకుని సగము. మా పినతల్లి తిట్టింది అని ఆ రోషం బెట్టుకుని సగము. నాకేంటో వాడికి, మా తమ్ముడికి కలిగిన దానికన్నా ఎక్కువ కలగాలి అని కోరిక బెట్టుకుని సగము. ఆ జగదాత్మకుడు, సుప్రసాదుడు, భవనాశకుడు, ఈశ్వరుడు నాకు ప్రత్యక్షమైతే అంత ఆరాధించి 6 నెలల్లోనే సనక సనందనాదులు సంపాదించలేని దాన్ని నేను 6 నెలల్లో సాధించి కూడా, ఆ ప్రసాదాన్ని బడసియు పొంది కూడా ఏం చేసుకున్నాను? చచ్చిపోయిన వాడికి, శవానికి మందులిస్తే మాత్రము వాడు బ్రతికి బాగుపడతాడా? ఆయుక్షయమైపోయింది, ఇంక వాడు పోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే, అటువంటి వాడికి, అటువంటి రోగికి మందిస్తే మాత్రం పనిచేస్తుందా? అట్లా వ్యర్థమైపోయింది. నశ్వరమైన కోరికలన్నీ కోరుకున్నాను అని చాలా తపిస్తూ ఈసారి ఈ రకమైన తపన. దీంతో ఆయన బయలుదేరాడు. ధనహీనుడు నృపాలు చేరి మిగులన్ ధాటిన్ ఫలీకారమిమ్మని అర్థించిన రీతి ముక్తి ఫలదుండైనట్టి పంకజల్లోచనుడు చాలా ప్రసన్నుడైనన్ అతనిన్ సాంసారికంబు అర్థి కోరిన నా వంటి విమూఢ మానసులు ధాత్రిన్గలిరే ఎవరో. ధనహీనుడు ఎవరో ఒకడు, డబ్బులు లేనివాడున్నాడు. వాడు రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు ఏదైనా ఇవ్వగలడు. అటువంటి వాడి దగ్గరికెళ్ళి వీడి దౌర్భాగ్యం, వీడి దుర్మార్గం ఎట్లా ఉంటుంది అంటే అజ్ఞానము. ధాటిగా రాజు దగ్గరికెళ్ళి, రాజుగారు నాకు ఫలీకారం ఇస్తారా, నూకలిస్తారండి, ఈ పూటకి వండుకొని తింటాను అని అడిగితే ఎట్లా ఉంటుంది? వీడి అల్ప బుద్ధికి అంతులేదు. అట్లానే నేను కూడా ఆత్మ సామ్రాజ్యాన్ని ఇవ్వగలిగిన రాజరాజైన విరాట్ స్వరూపాన్నే సాకారంగా దర్శించి కూడా ఏదో రాజు దగ్గరికెళ్ళి ఒక దరిద్రుడు నూకలిమ్మని అడిగినట్టు నేను అంత దూరం వెళ్ళి ఏం అడిగాను? ముక్తి అన్న ఫలాన్ని ఇచ్చేవాడిని పట్టుకుని ఆ పంకజలోచనుడే నాకు చాలా ప్రసన్నుడై ఏం కావాలని అడిగితే సాంసారికమైనవన్నీ కోరుకున్నానా? నాలాంటి మూర్ఖులు
మూఢ మానసులు ఈ ధాత్రిని ఎవ్వరున్ గలిగిరా ఇట్లాంటి వాళ్ళు భూమి మీద ఇంకెవడైనా ఉంటాడా నాలాంటి మూర్ఖుడు అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ధ్రువుడు అప్పుడేం జరిగిందో చూద్దాం. అని ఇట్లు చింతించన్ అనుచు ఆ మైత్రేయముని విదురునకు ఇట్లనియె. తండ్రి, కమనీయ హరిపాద కమల రజోభి సంస్కృత శరీరులను యాదృచ్ఛికముగా సంప్రాప్తమగు తానన్ సంతుష్ట చిత్తులై వరలుచునుండు మీ వంటి వారు తగన్ భగవత్ పాద దాస్యంబు తక్కంగా ఇతర పదార్థంబులు ఎడదలందు మరచియును కోర ఒల్లరు. ఓ మన చరిత్ర తవిలి ఇట్లు హరిప్రసాదంబు నొంది మరలివచ్చుచునున్న కుమారు వార్తన్ చారుచే విని ఉతాన చరణుడు అప్పుడు మనమున ఇట్లని తలంచన్ అని ఈ రకంగా చింతిస్తూ దుఃఖిస్తూ మనవాడు వెనక్కి తిరిగి వెళ్తూ ఉన్నాడు అని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఏమన్నాడంటే, నాయనా విదురా, కమనీయమైన అంటే కమనీయం అంటే కోరుకోవలసిన అని అర్థము. కమనీయం అంటే అందమైనది అట్లాంటివి కాదు. కమనీయము అంటే కామించవలసినది ఏదున్నదో అది కమనీయము, కామ్య వస్తువు. కోరుకోవలసిన హరిపాదాలను కోరుకున్నాడు, సాధించాడు. కానీ దాంతోటి ఇంకేంటో సాధిద్దాం అనుకున్నాడు. అది మళ్ళీ పక్కకెళ్ళిపోవడానికి మార్గము చూసుకున్నాడు. అట్లా జారిపోయాడు. కమల రజోభి సంస్కృత శరీరులు పద్మనాభుడి యొక్క పాద పద్మాల యొక్క ధూళిని ధరించిన వాళ్ళు, ఆ విధంగా సంస్కరింపబడ్డ వాళ్ళు యాదృచ్ఛికంగా ఏదైనా కలిగితే దాంతోటే ఎంతో సంతోషిస్తారు. అట్లానే ఉంటారు. ఇది ఇట్లా ఉండు నాయనా అని మన నారదుడు ధ్రువుడికి చిలక్కి చెప్పినట్టు చెప్పాడు. వచ్చిన దాంతో యాదృచ్ఛికంగా వచ్చిన దాంతో సంతోషించు నువ్వు. యదృచ్ఛయ లాభ సంతుష్టి అత్యవసరం నాయనా ధ్రువ. అక్కడి నుంచి మొదలుపెట్టు. ఉన్న దానితో తృప్తి పడడం లేదు, వైరాగ్యం లేదు, కోపతాపాలతో ఉన్నావు, కోరికలతో ఉన్నావు. ఇటువంటి మనస్థితితో నువ్వు కోరుకున్నది కూడా విషమవుతుంది నాయన. ఎందుకు అంటే శుద్ధి లేని పాత్రలో పాలు పోస్తే కూడా విరిగిపోతాయి. శుద్ధి లేని పాత్రలో అమృతాన్ని నింపితే కూడా అది విషంగా మారుతుంది నాయన. నువ్వు నేను చెప్పిన విధంగా ఒకవేళ నిజంగా భగవంతుణ్ణి పట్టుకున్నా కూడా చిత్తంలో శుద్ధి లేదు, చిత్తశుద్ధి లేకుండా అటువంటి చిత్తంతో నువ్వు వెళ్ళి అంత కోపంతో తాపంతో తృప్తి లేకుండా ఉన్న మనస్థితితో నువ్వు కోరుకున్నావంటే దాంతో అనర్థం కలుగుతుంది. నువ్వు ఎంత తీవ్రంగా తప్పించి సాధించినా కూడా వ్యర్థమవుతుంది నాయన. వద్దు, ఆగు, వద్దు, వెళ్ళు వెనక్కి. ముందు ఇవన్నీ సాధించి తర్వాత జ్ఞానంతో నువ్వు పొందవలసిన స్థితిని పొందుదు అని చెప్తే ఆహా వినలేదు మనవాడు. కానీ విదురా, నీ వంటి వాళ్ళు ఆ విధంగా వరలుచునుండును. మీ వంటి వాళ్ళు అట్లా ఉంటారు. వచ్చిన దాంతో సంతృప్తిగా ఉంటారు. భగవత్ పాద దాస్యంబు దక్కన్ పాదసేవ, ఈ పదమంతా ఎక్కడి నుంచి వచ్చింది, దాని పాదము మూలమేమి అని చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు అది కాక దాన్ని సేవించడం, గ్రహించడం కాక వేరే పదార్థాలు, అసత్ పదార్థాలను ఎడదలందు మనసుల్లో అసలు మరిచిపోయి కూడా కోరుకోరు. ఓ మను చరిత్ర, మననము నేను చెప్తున్న దాన్ని ఆలోచిస్తూ అర్థం చేసుకుంటూ ఉన్నావు. అటువంటి నడవడి కలిగిన వాడా. ఎందుకు అంటే శ్రవణం తర్వాత మననం చేయవలసి ఉంటుంది. మననం చేస్తూ అర్థం చేసుకుంటున్న దాన్ని ఆచరించవలసి ఉంటుంది. అవన్నీ చేస్తూ ఉన్నవో విదురా, నీకు ఒక మాట చెప్తాను విను. కాబట్టి ఈ విధంగా దుఃఖిస్తూ ఉన్న ధ్రువుడు తిట్టుకుంటూ తన దరిద్రాన్ని, తన దౌర్భాగ్యాన్ని, తన తెలివి తక్కువను ఆ విధంగా ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నాడు కదా. తవిలి ఇట్లు హరిప్రసాదంబు నొంది ఏదో ఒక విధం మంచో చెడో ఏదో ఒకటైతే సాధించాడు కదా. నాకందరికన్నా గొప్ప పదవి కావాలి అని వరంగా కోరుకున్నాడు. కానీ అది శాపమైంది. ఎందుకంటే కల్పాంతం వరకు ఉండవలసి వస్తుంది. కల్పాంతం వరకు అంత ఆయుష్ సాధించుకున్నాడు. ఇంక అంతవరకు జీవభావంతో ఇట్లే పడుండాలి. ఇంకా అటువంటి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు పోయి. ఇంతకేదో ఒకటి తెచ్చుకున్నాడు కదా. ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు కుమారుడు అన్న వార్త చారుడు అంటే మెసెంజర్ వచ్చి చెప్పేసరికి మన ఉత్తానపాదుడు లేదా ఉత్తాన చరణుడు విన్నాడు. విని మనసులో ఆయన ఏమనుకున్నాడంటే, చచ్చిపోయిన వాళ్ళు తిరిగొస్తారేంటి? నాకంత అదృష్టం ఉంటుందా?
చచ్చిన వారలు క్రమ్మర వచ్చుటయేగాక ఇట్టి వార్తలు గలవే. నిచ్చలు అమంగళుడనగు ఇచ్చట మరి నాకు శుభములేల ఘటించున్. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం ఏంటి? ఇట్లాంటి వార్తలు ఎక్కడైనా ఉంటాయా? ఏం వార్తలు తెచ్చావో నువ్వు? ఓ చారుడా! ఎటువంటి వార్తలు పట్టుకొచ్చావో, ఏదో రూమర్స్ అన్నీ పట్టుకొచ్చావు. నిజంగా జరుగుతాయేంటి? వాడు చచ్చేబోయి ఉంటాడు. 6 నెలలయింది పోయినవాడు. అటే బోయి ఉంటాడు. అడవుల్లోకి బోయాడు. కాబట్టి పైగా నాకంత అదృష్టం ఉందేంటి? ఇంత అమంగళుడిని నేను. నాకు శుభం ఎక్కడుంటుంది? వాడెక్కడ తిరిగొస్తాడు అని ముందనుకున్నాడు ఆటోమేటిక్‌గా. ఎందుకు అంటే ఆ బుద్ధి అటువంటిది. చెడే ఆలోచించే బుద్ధి మంచి వార్త వింటే గూడా చెడుగానే చూస్తుంటది ముందు. కానీ పాపము ఆ విశ్వాసపాత్రుడైన మన చారుడు చాలా విశ్వాసపాత్రంగా, నమ్మకంగా చెప్పాడు. లేదంటే నేను నిజంగానే ధ్రువుడు గారు, యువరాజు గారు వెనక్కొస్తుంటే చూసే వచ్చి చెప్తున్నానండి. ఆయన వస్తూ ఉన్నారు అని పాపం చెప్పేసరికి నమ్మకంగా ఇంకప్పుడు అని విశ్వసింపకుండియు మనమున ఆ నారదుడు కుమారుడు వేగంబున రాగలడనుచును పలికిన పలుకులు తలచి నమ్మి కృతకృత్యుడై. ముందు నమ్మలేదు. ఎందుకంటే ఆ బుద్ధి అట్లా ఉంటుంది. దేన్ని నమ్మకుండా ఉండే గుణంలో దోషం చూసే అసూయాపరులకు ఇట్లానే పనిచేస్తూ ఉంటుంది మనసు. కానీ మళ్ళీ నారదుడు గూడా చెప్పాడు గదా! నీ కొడుకు తొందరలోనే తిరిగి రాగలడు అన్నాడు గదా! ఆ మాటలను తలుచుకున్నాడు. ఇంక పోనీలే అని నమ్మాడు. ఎందుకు అంటే ఎదురుగా ఈయన గూడా చెప్తున్నాడు చూసొచ్చినవాడు. కాబట్టి కృతకృత్యుడై సరే అని ఒప్పుకున్నాడు. తన సుతుని రాక చెప్పిన ఘనునకు ధనములును, మౌక్తికపు హారములును మనము అలరన్ ఇచ్చి తనయుని కనుగొను సంతోషము ఆ ఆత్మ కడలు కొనంగన్. తన సుతుడు వెనక్కు వస్తున్నాడని చెప్పిన ఆ ఘనుడెవరున్నాడో చారుడు మెసెంజర్. ఆయనకు చాలా ధనాలిచ్చాడు, ముత్యాల హారాలిచ్చాడు. మనమలరా ఆయన మనసుకు నచ్చిన విధంగా ఏవేవో కానుకలన్నీ ఇచ్చి, తనయుణ్ణి చూడాలన్న సంతోషము మనసులో పెరుగుతూ ఉంటే బయలుదేరాడు కొడుకుకు స్వాగతం చెప్పడం కోసము. ఇంకా అంగరంగ వైభోగంగా బయలుదేరాడు. వలను మీరిన సైంధవంబుల బూంచిన కనకరథంబును ఉత్కంఠనెక్కి బ్రాహ్మణ కులవృద్ధ బంధు జన అమాత్య పరివృతుండగుచు విస్ఫురణ మెరసి బ్రహ్మ నిర్ఘోష తూర్యస్వన శంఖ కాహళ వేణు రవములు అందంత చెలగ శిబికలెక్కియు విభూషితలై సునీతి సురుచులు ఉత్తముండు ఆరూఢి నడువ గరిమదీపించన్ అతి శీఘ్ర గమనమొప్ప ఆత్మ నగరంబు వెలువడి అరగుచుండి బలసి నగరోపవన సమీపంబునందు వచ్చు ధ్రువునిగనే మేదినీశ్వరుడు అంతా వలను మీరిన గొప్ప సైంధవములు సింధు దేశానికి సంబంధించిన గుర్రాలు, మంచి జాతి గుర్రాలు పూంచిన బంగారపు రథాన్ని సంతోషంగా ఎక్కాడు. బ్రాహ్మలు, కులవృద్ధులు, బంధుజనులు, అమాత్యులు అందరూ ఆయన చుట్టూ వస్తూ ఉండగా గొప్ప విస్ఫురణ మెరిసి వైభోగంగా బ్రహ్మ నిర్ఘోష వేద ఘోషలు వినిపిస్తూ ఉంటే, తూర్య నాదాలు వినిపిస్తూ ఉంటే, శంఖాలు, భేరీలు, బాకాలు, వేణువులు మ్రోగుతూ ఉంటే, ఆయనతో పాటు శిబికలెక్కి, పల్లకీలెక్కి సునీతి, సురుచి, ఉత్తముడు వస్తూ ఉన్నారు. సునీతి ఇంతకు ముందు కొడుకు తపస్సు చేసుకోవడం కోసం అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అంతఃపురంలో ఉండలేక ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎటుపోయిందో తెలీదు నారదా అని జెప్పాడు ఈయనే. ఉత్తానపాదుడు గారే. నా కొడుకు వాళ్ళమ్మ ఇద్దరు కలిసి ఎటో వెళ్ళిపోయారు, పారిపోయారని జెప్పాడు. నా కొడుకు చచ్చిపోయి ఉంటాడని జెప్పాడు. అసలు వెతికించడానికి ప్రయత్నం గూడా చేయలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ తల్లి సునీతి ఆమె వచ్చినట్టున్నది వెనక్కి తిరిగి. ఆమె, సురుచి ఇద్దరు ఉత్తముడితో పాటు పల్లకీలెక్కారు. వాళ్ళు గూడా వస్తూ ఉన్నారు. గరిమ దీపింప ఇంక చాలా ఘనంగా, శీఘ్రంగా తన నగరంలో నుంచి బయటికొచ్చాడు. మన ధ్రువుడు ఆ నగరం అవతల ఉన్న ఉద్యానవనాల్లో నుంచి వస్తూ ఉన్నాడు. ఆయన్ని చూశాడు మన మేదినీశ్వరుడు రాజుగారు. అరదముడిగ్గి ప్రేమ తొలకాడ ససంభ్రముడై రమా మనోహరు చరణారవింద యుగళార్చన నిర్దళిత అఖిల అఘున్
ఈశ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతున్ కరం అనురక్తి డాసి పులకల్ ననలొత్త ప్రమోదిత ఆత్ముడై అరదముడిగ్గి రథాన్ని దిగాడు. ప్రేమ తొణికిసలాడుతూ ఉంటే సంభ్రమంతో రమా మనోహరుడి యొక్క చరణారవింద యుగళాలను అర్చించి వస్తూ ఉన్నవాణ్ణి, దాని చేత పాపాలన్నీ దులుపుకున్నవాణ్ణి, ఈశ్వరుడి యొక్క దయతో కూడిన చూపులను పొందిన వాణ్ణి, అటువంటి వాణ్ణి కోరుకున్న మనోరథాలని తీర్చుకుని వస్తున్న కొడుకును చూశాడు. అనురాగంతో ఇప్పుడు దగ్గరికెళ్తున్నాడు. ఇదే అనురాగం ఇంతకు ముందు కూడా చూపించొచ్చు గదా! ఏదో సాధిస్తేనే మన పిల్లలైనా సరే మనకు ప్రేమ అనుకుంటే, ఇంకా అదేమి పేరెంట్‌హుడ్. సరే ఏదో పులకలెత్తాయట ఆయనకి. చాలా ప్రమోదించాట. బిగియ కౌకిట చేర్చి నెమ్మొగము నివిరి శిరము మూర్కొని చుబుకంబు చేత పుణికి అవ్యయానంద బాష్ప ధారాభిషిక్తం చేసి ఆశీర్వదింపన్ ఆ చిరయేసుడు. గట్టిగా కౌగిలించుకున్నాట, ముఖము నిమిరట, శిరస్సు ముద్దాడి, గడ్డం పుచ్చుకుని ఎంతో ఆనందించి, దాంతో కన్నీళ్లు గారుతూ ఉంటే, ఆ కన్నీళ్లతో ఈయన తలంతా తడిపి, ఆశీర్వదించి ఏదో చేశాట. అప్పుడు ఆ చిరయేశవమూర్తి మన ధ్రువుడు జనకుని ఆశీర్వచనములు అనయము గైకొని ప్రమోదియై తత్పదముల్ తన పాలతలము సోకగా వినతులు గావించి భక్తి విహ్వలుడగుచున్. జనకుడి యొక్క ఆశీర్వచనాలను విన్నాడు. చాలా సంతోషించాడు ధ్రువుడు. ఆయన పాదాలకు తన తల తాకించి నమస్కారం చేశాడు భక్తిగా. ఆ తర్వాత అంతన్ ఆ సజ్జనాగ్రణి అయిన ధ్రువుడు తల్లులకు భక్తి వినతులు తగననర్చి సురుచికిని మ్రొక్కన్ అర్భకుంజూసి ఎత్తి నగుమొగంబున ఆలింగనంబు చేసి. ఇంకా తర్వాత మన సజ్జనాగ్రణి మన ధ్రువుడు తన తల్లులో పినతల్లి సురుచి ఆమెకు భక్తి వినయాలతో నమస్కారాలు చేశాడు ముందు. ఆ అర్భకుణ్ణి చూసింది ఆమె, తనకు నమస్కరిస్తూ ఉన్నాడు. పాదాలు తాకి నమస్కరిస్తున్న ధ్రువుణ్ణి చూసింది, ఎత్తింది, లేపింది, నవ్వుతూ ఆయనను ఆలింగనం చేసుకుంది, కౌగిలించుకున్నది. కరమొప్పన్ ఆనంద గద్గద స్వరమున జీవింపుము అనుచును ఆశీర్వదించే. మన సురుచి కరమొప్పన్ చాలా గొప్పగా ఆనందంతో బొంగురుబోతున్న స్వరంతో మన ధ్రువుణ్ణి జీవించు అని ఆశీర్వదించింది. చిరంజీవ అని ఆశీర్వదించింది. అట్లానే ఆశీర్వదిస్తారు. ఆశ్రీ లక్షణాలతో ఉన్నవాళ్ళు, ప్రాణాల మీద తీపితో ఉన్నవాళ్ళు ఎంతసేపు అట్లానే ఉండాలి, ఎల్లకాలం ఉండాలి, అవే దేహాలతో అట్లానే ఉండాలని కోరుకునేవాళ్ళు అట్లానే ఆలోచిస్తారు, అట్లానే ఆశీర్వదిస్తారు. అది ఆశీర్వచనం అనుకుంటారు. అదే విధంగా ఆ ప్రాణాలతో దేహంలో పడి అట్లానే ఎల్లకాలం ఉండడము, ఎవరైతే దేహేంద్రియాల్ని ఆత్మగా చూసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళకి వరం కాదు, అది ఆశీర్వచనం కాదు, శాపం. ఎవరైతే ఆత్మను ఆత్మగానే దర్శనం చేస్తూ ఉంటారో, అనాత్మలన్నింటినీ అనాత్మలుగా చూడగలుగుతూ ఉంటారో, ఆత్మానాత్మ విచక్షణ కలిగి ఉన్న వాళ్ళు ఎవరుంటారో, ప్రాణాలతో ఉన్న ఈ దేహము నేను అనుకున్న వాళ్ళు ప్రాణాలతో ఆ దేహం ఎల్లకాలం ఉండాలనుకుంటారు. దేహము ప్రాణాలు అన్నీ కూడా అనాత్మలే అని చూసేవాడు ఆ దేహంతో ఆ ప్రాణాలతో అట్లనే పడుండాలని కోరుకోరు. అటువంటి వాళ్ళకది ఆశీర్వచనం కాదు. కానీ ఇక్కడ మన సురుచి అంతవరకే ఉన్నది, దేహాత్మ భావనతోటే ఉన్నది కాబట్టి ఆమె అట్లనే ఆశీర్వదిస్తుంది. మన ధ్రువుడు కూడా ఇంతకుముందు అటువంటి భావంతోటే ఉన్నాడు కాబట్టి భగవంతుడు కూడా ఆయనకి అట్లానే ఆశీర్వదించారు. సరే, ఇంతకప్పుడేం జరిగిందంటే, కావున ఉత్తముడును ధ్రువుడును ప్రేమ విఫలులగుచు అన్యోన్య ఆలింగులై పులకాంకుర అలంకృత శరీరులై ఆనంద బాష్పములనొపిరి. అంతన్ సునీతియున్ తన ప్రాణంబుల కంటే ప్రియుండైన సుతున్ ఉపగూహనంబు చేసి తత్ అవయవ స్పర్శనంబు చేత ఆనందంబు నొంది విగత శోకయ్యే. అప్పుడు సంతోష బాష్పధారాసిక్తంబులై సనుబాలునన్ కురిసన్నంతా. కావున ఉత్తముడు ధ్రువుడు ఇద్దరు ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు గట్టిగా కౌగిలించుకున్నారు.
పులకాంకురాలొచ్చాయి వాళ్లకు శరీరాలకు. అంత ఆనందాన్ని పొందారు. కన్నీళ్లొస్తున్నాయి ఇద్దరికీ. ఒకళ్ళతోటొకళ్ళని చూసుకునేసరికి. ఇంక దాని తర్వాత సునీతి గూడా తన ప్రాణాల కన్నా ఎక్కువైన తన ప్రియ సుతుడిని ఉపగూహనము గట్టిగా కౌగిలించుకున్నది. ఆయన అవయవాలని స్పృశిస్తూ ఉంటే ఆమెకి ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. శోకమంతా తొలగిపోయింది. కన్నీళ్లతో ఆమె ఆయన్ని తడుపుతూ ఉన్నది. ఆమె గుండెలు పొంగుతూ ఉన్నాయి. ఉన్నత సంతోషముప్పతిల్లగా పౌరజనములు ఆ ధ్రువు తల్లిని ఎనయంజూసి తొడరిన భవదీయ దుఃఖనాశకుడైన ఇట్టి తనూజుడు ఎందేని పెద్ద కాలంబు కిందట కడగి నష్టుండైన వాడు ఇప్పుడు నీ భాగ్యవశము చేత ప్రతిలబ్ధుడయ్యెను. ఇతడు భూమండలమెల్లను రక్షించు నిద్ధ మహిమ కమలలోచను చింతించు ఘనులు లోకదుర్జయంబైన ఎట్టి మృత్యుమును గెల్తురు. అట్టి ప్రణతార్తిహరుడైన అబ్జనాభుడు అర్ధి నీచేత పూజితుండగుట నిజము అని అందరూ అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ సునీతిని ఎంతో పొగుడుతూ ఉన్నారు. ఎంతో సంతోషం ఉప్పతిల్లుతూ ఉంటే, ముప్పుతిప్పలవుతూ ఉంటే, ఆ పురజనులందరూ ఆ ధ్రువుడి తల్లితో ఈ విధంగా అంటూ ఉన్నారు. అమ్మా, నువ్వు చేసిన పూజలు వ్యర్థం కాలేదమ్మా. నువ్వెంత అదృష్టవంతురాలివే తల్లి. ఆహా, నీ పూజా ఫలము చనిపోయిన నీ కొడుకు తిరిగొచ్చాడని వాళ్ళందరూ చెప్తున్నారు. భవదీయ దుఃఖనాశకుడు అమ్మయ్య నీ కొడుకు నీ దుఃఖాన్ని పోగొట్టడం కోసం మళ్ళీ తిరిగొచ్చాడమ్మా. ఎందేని ఎక్కడైనా ఇట్లా చూస్తామా? ఇంత పెద్ద కాలము, ఇంత కాలం కింద నష్టమైపోయాడు. ఎప్పుడో పోయిన కొడుకు ఇప్పుడు నీ భాగ్యవశం చేత మళ్ళీ వచ్చాడమ్మా. ఈ భూమి మొత్తాన్ని ఆయన గొప్పగా పాలిస్తాడు తర్వాత. కమలలోచనుణ్ణి పద్మలోచనుణ్ణి చింతిస్తూ ఉన్న ఘనులు లోకంలో దుర్జయమైన మృత్యువును కూడా గెలుస్తారమ్మా. నీ కొడుకు చచ్చిపోయాడనుకున్నాము. మళ్ళీ బతికొచ్చాడు ఎందుకంటే, ఏముందమ్మా నువ్వు చేసిన పూజలు. భగవంతుడి అనుగ్రహం ఉంటే మరి అట్లనే జరుగుతుంది. ప్రణతార్తి హరుడు నమస్కరిస్తే ఎవరినైనా వాళ్ళ ఆర్తిని హరించేవాడు అబ్జనాభుడు. ఆయన నీ చేత పూజితుడు అగుట నిజము. ఆయన్ని పూజించావమ్మా ఇన్నాళ్ళు నువ్వు. నీ పూజలు వ్యర్థం కాలేదు. నీ కొడుకు తిరిగొచ్చాడు అని వాళ్ళందరూ అంటూ ఉన్నారు అని ప్రశంసించిరి. అట్లు పౌరజనంబుల చేత ఉపలాల్యమానుండును ధ్రువుని ఉత్తానపాదుండును ఉత్తమ సమేతంబుగా గజారూఢునిన్ చేసి సంస్థూయమానుండును ప్రహృష్టాంతరంగుడు అగుచు పురాభిముఖుడై చనుదించి ఆ రకంగా అందరూ ఆమెను ప్రశంసిస్తూ ఉన్నారు. పురజనులందరూ అట్లా లాలిస్తూ ఉంటే మన ధ్రువుణ్ణి, మన ఉత్తానపాదుడు ధ్రువుణ్ణి ఉత్తముణ్ణి ఇద్దరిని ఏనుగు అంబారి ఎక్కించాడు. అందరూ రాజును గూడా పొగుడుతూ ఉన్నారు. "నువ్వెంత గొప్ప రాజువయ్యా! నీ కొడుకు అంత ఘనకార్యం చేశాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి ఓ రాజా" అని వాళ్ళందరూ అంటూ ఉన్నారు. ఆయన చాలా ఆనందించాడు. ఇంకా ఊళ్ళోకొస్తూ ఉన్నాడు. ఇంక ఊరంతా అలంకరించారు. స్వర్ణ పరిచ్ఛద స్వచ్ఛ కుడ్య ద్వార లాలిత గోపుర అట్టాలకంబులు ఫల పుష్ప మంజరీకలిత రంభాస్తంభ పూగపోతాది విభూషితంబు ఘనసార కస్తూరికా గంధ జలబంధురాసిక్త విపణి మార్గాంచితంబు మానిత నవరత్నమయ రంగవల్లీ విరాజిత ప్రతిగృహ ప్రాంగణంబు శుభ నదీ జలకుంభ సంశోభితంబు తండుల స్వర్ణ లాజ అక్షత ప్రసూన ఫల బలివ్రాత కలిత విభ్రాజితంబు అగుచు సర్వతోలంకృతమైన పురము చాలా అందంగా ఉన్నది. బంగారంతో నేసిన పరదాలన్నీ కర్టెన్స్ అన్నీ వేశారు ఇళ్లకు. స్వచ్ఛమైన కుడ్యములు గోడలతో ద్వారాలతో ఉన్నాయి మొత్తం ఇళ్ళన్నీ ఆ ఊళ్ళో. అందమైన గోపురాలతో అట్టాలకాలు అంటే మేడలన్నీ మిద్దెలన్నీ ఉన్నాయి. దార్లంతా ఇళ్ల ముందు లోగిళ్లలో వాకిళ్లలో ప్రతి చోట ఫలాలు పూలు పళ్ళు పుష్పమంజరులు పూల గుత్తులు వాటితో పళ్ళతో పూల గుత్తులతో కూడిన రంభాస్తంభములు మంగళప్రదంగా అరటి బోదెలను అక్కడక్కడక్కడక్కడ ఉంచారు. వాటికి చక్కగా అలంకారాలన్నీ చేశారు. బంతి పూలన్నీ అట్లా కట్టినట్టున్నారు. పోత పూగము లేత పోక చెట్లను కూడా తీసుకొచ్చి అక్కడక్కడక్కడక్కడ అలంకారంగా ఉంచారు. వాటిని కూడా అలంకరించారు. ఘనసారము ఘనసారం అంటే కర్పూరము, కస్తూరి, గంధము మొదలైన
పరిమళ ద్రవ్యాలతో కూడిన జలాలను బంధురంగా బాగా ఎక్కువగా చల్లారు రోడ్ల పైన. దాంతో దుమ్ము రేగకుండా ఉంటుంది ఒకవైపు. ఎందుకంటే అందరూ నడుస్తూ ఉన్నారు. రథాలొస్తున్నాయి, ఏనుగులొస్తున్నాయి, గుర్రాలొస్తున్నాయి. వాటి డెక్కల కింద, కాళ్ళ కింద దుమ్ము రేగితే బాగుండదు. అందుకనే రోడ్ల పైనంతా నీళ్లు చల్లారు. ఆ చిలకరించిన నీళ్ళన్నీ పరిమళ గంధాలతో కూడి ఉన్నాయి. ఆ విధంగా విపణి మార్గాలున్నాయి. విపణి వీధులు అంటే బజార్ల నిండా అట్లా చిలకరించారు నీళ్ళు. నవరత్నాలతో కూడిన రంగవల్లికలన్నీ అందంగా రంగురంగుల ముగ్గులన్నీ వేశారు. ఆ రకంగా ప్రతి గృహ ప్రాంగణము, ప్రతి ఇంటి ముందు అందమైన ముగ్గులున్నాయి. మంగళకరమైన నదీ జలములతో పూర్ణ కుంభాలన్నీ ఉంచారు స్వాగతం చెప్తూ. తండులాలు అంటే బియ్యము, బంగారము, లాజలు, అక్షతలు, ప్రసూనాలు, పువ్వులు, ఫలాలు, బలిలు. ఎందుకు అంటే పిల్లులకు వాటికి అన్నిటికి ప్రాణి బలి, భూత బలి పెట్టాలి. అవన్నిటితో విభ్రాజమానమై ఉన్నది ఊరు. ఆ రకంగా సర్వతోలంకృతమై అన్ని వైపులా అలంకరించబడి ఉన్న ఆ పురంలోకి మన వాళ్ళు వస్తూ ఉన్నారు. ప్రవేశించి రాజమార్గంబున చనుదించినప్పుడు వాళ్ళు ఆ రాజమార్గంలో వస్తూ ఉంటే, హరిమధ్యల్ పురకామినీ తదులు సౌధాగ్రంబులందుండి భాస్వర సిద్ధార్థ ఫలాక్షత ప్రసవ దూర్వావ్రాత దజ్జంబువుల్ కరవల్లి మణిహేమ కంకణ ఝణత్కారంబు శోభిల్ల చల్లిరి ఆ ధ్రువునిపై లీలా ప్రమేయంబుగా. హరిమధ్యల్ అంటే సింహంలాగా, సింహానికి నడుము సన్నగా ఉంటుంది అందంగా. ఆ రకంగా సన్నటి నడుముతో ఉన్న అందమైన పురకామినులు, ఊళ్ళోని అందమైన ఆడపిల్లలు, తతులు వాళ్ళు గుంపులు గుంపులుగా గుమిగూడి సౌదాగ్రంబుల అందుండి మేడల పైన, మిద్దెల పైనుంచి వాళ్ళు భాస్వరమైన సిద్ధార్థ ఫలాక్షత ప్రసవ దూర్వావ్రాత దధి అంబువుల్ పువ్వులు, పళ్ళు, అక్షతలు, దూర్వాంకురాలు, దధి పెరుగు, అంబువులు నీళ్లు అవన్నీ మణులతో అలంకరించి ఉన్న బంగారుమయమైన కంకణాలవన్నీ వేసుకుని, అటువంటి చేతులతో ఇవన్నీ పూలు అవన్నీ చల్లుతూ ఉంటే, అక్షతలన్నీ చల్లుతూ ఉంటే, ఆ కంకణాల యొక్క జణత్కారంతో కూడి జణజణ ఈ కంకణాలన్నీ మోగుతూ ఉంటే, అటువంటి చేతులతో వాళ్ళు అక్షతలవన్నీ వేస్తూ ఉన్నారు. అంత శోభిల్లుతూ ఉన్నదక్కడ. ఆ విధంగా చల్లుతూ ఉన్నారు మన ధ్రువుడి పైన లీలగా, అందంగా. ఇట్లు వాత్సల్యంబునన్ చల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపన్ పౌర జానపద మిత్ర అమాత్య బంధుజన పరివృతుడై చనుదించాడు మనవాడు. ఈ విధంగా వాత్సల్యంతో అందరూ ఆయన గురించి దీవిస్తూ ఉన్నారు. బంగారుమయమైన పాత్రలతో మణిదీపాలను వాళ్ళు నీరాజనాలు ఇస్తూ ఉంటే స్వాగతం చెప్తూ పురజనులు, జానపదులు, మిత్రులు, అమాత్యులు, బంధుజనులు అందరూ వెంటరాగా ఆయన అంతఃపురంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. కాంచనమయ మరకత కుడ్య మణిజాల సంచయ రాజిత సౌధములను వరసుధాఫేన పాండుర రుక్మ పరికర ఉదాత్త పరిచ్ఛద తల్పములను సురతరు శోభిత శుకపిక మిథునాళి గాన విభాసిత ఉద్యానములను సుమహిత వైఢూర్య సోపాన విమల శోభిత జలపూర్ణ వాపీజయములను వికచ కల్హార దరదరవింద కైరవ ప్రదీపిత బక చక్రవాక రాజహంస సారస కారండవాది జల విహంగ నినదాభిరామ పద్మాకరములన్ బంగారుమయమైన మరకతాలతో తాపడం పెట్టిన మణులతో కూడి ఉన్న కుడ్యములు గోడలు, మణులతో తయారు చేశారా అన్నట్టుగా ఉన్న పరదాలు కర్టెన్స్, వాటితో రాజిల్లుతున్న సౌధాలు మేడలతో ఉన్నది ఆ అంతఃపురము. చక్కటి పాలనురగలాంటి తెల్లటి బంగారంతో తయారు చేసిన పరికరాలు ఉదాత్తంగా ఉన్నాయి. పరిచ్ఛదాలు, తల్పాలు బంగారపు మంచాలపైన పాల నురగలాంటి పక్కలు పరిచి ఉంచారు. అటువంటి వాటిని అనుభవిస్తూ ఉన్నాడు మనవాడు ధ్రువుడిప్పుడు. సురతరు
దేవతల వృక్షం అంటే కల్పవృక్షం లాగా ఉన్న వృక్షాలతో శోభిల్లుతూ ఉన్న ఉద్యానవనాల్లో విహరిస్తున్నాడాయన. ఆ ఉద్యానవనాల్లో శుకములు, పికములు, కోకిలలు, రామచిలుకలు మిథునంగా కూడి గానాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యానవనాల్లో ఆయన విహరిస్తూ ఉన్నాడు. చక్కగా వైడూర్యాలతో ఉన్న సోపానాలు, మెట్లతో ఉన్న అందమైన జలాలతో నిండి ఉన్న వాపీచయములు, దిగుడు బావులున్నాయి. ఆయన అందమైన ఇళ్లలో ఉన్నాడు. అంతఃపురం అందంగా ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద భవంతులున్నాయి. బంగారంతో చేసిన గోడలు, మణులతో తాపడాలు బెట్టి ఉన్నారు. బంగారుమయమైన, మణిమయమైన కర్టెన్స్ అన్నీ ఉన్నాయి. ఆయన ఇంటి ఎనకాల ఉద్యానవనాలున్నాయి. అందులో చిలుకలు అవన్నీ చక్కగా పాడుతూ ఉన్నాయి. ఆ ఉద్యానవనంలో దిగుడు బావులున్నాయి. దిగుడు బావులు దిగడానికి ఉన్న మెట్లు వైడూర్యాలతో చేసినట్టుగా అంత అందంగా ఉన్నాయి. ఆ దిగుడు బావుల్లో వికసించిన కల్హారాలు, దర అరవిందాలు, కైరవాలు ఉన్నాయి. కల్హారాలంటే ఎర్ర కలువలు, కైరవాలంటే తెల్ల కలువలు, దరత్ అంటే కొద్దిగా అరవిరిసిన అరవిందాలు, ప్రకాశిస్తూ ఉన్న విచ్చుకుంటూ ఉన్న అరవిరిచిన పద్మాలు, ఆ విధంగా ప్రదీపిస్తూ ఉన్నాయి. అందులో బకాలు, చక్రవాకాలు, రాజహంసలు, సారస పక్షులు, కారండవాలు మొదలైన రకరకాల బాతులవన్నీ అక్కడ రకరకాల నాదాలన్నీ చేస్తుంటే అభిరామంగా ఉన్నాయి ఆ పద్మాకరాలు. ఆ పద్మాల కొలనులు అక్కడక్కడ తిరుగుతూ, తింటూ, పడుకుంటూ, లేస్తూ, సుఖిస్తూ ఉన్నాడు మన ధ్రువుడు గారు. మరియు చారు బహువిధ వస్తు విస్తారమొప్ప అంగనాయుక్త మగుచు పెంపగ్గలించి అర్థితనరారు జనకు గృహంబు జొచ్చే ఎలమి త్రిదివంబు జొచ్చు దేవేంద్రు పగిది. ఏదో స్వర్గలోకంలో దేవేంద్రుడి భోగాలన్నీ ఇక్కడ భూలోకంలో మనవాడు అనుభవిస్తూ ఉన్నాడు. బహువిధమైన వస్తువులున్నాయి, విస్తారంగా ఉన్నాయి. అంగనాయుక్తము ఇంకా ఆడపిల్లలు గూడా అక్కడ తిరుగుతూ ఉన్నారు. అంటే ఆయన యుక్త వయస్కుడు అవుతూ ఉన్నాడు. 5 ఏళ్లకు అట్లా వచ్చాడు గదా! ఆయన తపస్సు ముగించుకుని. ఇప్పటికొక 24 ఏళ్ళు అట్లా వచ్చాయి ఆయనకి. ఆయన యవ్వనంలోకొచ్చాడు. ఆడపిల్లలు గూడా కిలకిలా నవ్వుతూ ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ రకంగా జనకుడి గృహంలో వాళ్ళ నాన్నగారి ఇంట్లో ఆయన దేవేంద్రుడిలాగా దివ్యమైన భోగాలనుభవిస్తూ ఉన్నాడు మనవాడు. ఇంతకి నారదుడు చెప్పిన పని ఆయన చెయ్యట్లేదు. నారదుడు ఏం చెప్పాడు? అంత తిట్టుకున్నాడు. అయ్యయ్యో! నేను అన్నీ పోగొట్టుకున్నానని తిట్టుకున్నవాడు, పోనీ ఇప్పటికైనా ప్రయత్నం చేశాడా? ఆహా! నారదుడేం చెప్పాడు? కోరికలు, కోపాలు తగ్గించుకో. ఎదృచ్ఛయ లాభ సంతుష్టుడివవ్వు నువ్వు. దొరికిన దాంతో సంతోషంగా ఉండు. జ్ఞానాన్ని అలవర్చుకో అని ఇట్లాంటివేమో కొన్ని చెప్పాడు కదా! ఒక్కటి చేయలేదు. ఇంక సంతోషిస్తూ భోగాలు అనుభవిస్తూ తిరుగుతున్నాడు. భోక్తగా ఉన్నాడాయన. భోగాలు అనుభవిస్తూ తిరుగుతున్నాడు. ఇప్పుడు కర్తగా గూడా తిరుగుతాడు. భోక్తృత్వం, కర్తృత్వం ఉన్నాక ఏమైపోతారు ఎవరైనా. సరే కానీ అది ఆయనకి అదిష్టమైతే అది. ఏది గావాలంటే అది. ఏది గావాలంటే అది. ఆయనకది గావాలి మంచిది. ఇట్లు ప్రవేశించిన నేను నాకవసరం లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళని పక్కన బెట్టి ఎవరైనా వీటన్నింటికి దూరంగా నారదుడు ఏ విధంగా ఉపదేశం చేశాడో, భగవంతుడు ఏ విధంగా ఉపదేశం చేస్తున్నారో, ఆ విధంగా కామక్రోధాలను పక్కన పెట్టి, కోరికల్ని వాటిని వదిలి వైరాగ్యంతో ఉంటూ, జ్ఞానాన్ని సంపాదించుకుని, ఆత్మ సాధన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా భాగవతంలో? అని వాళ్ళని చూసుకొని నేను ఎక్కువగా శ్రద్ధగా ఫాలో అవుతాను గాబట్టి, వీళ్ళని చూస్తే కొంచెం దుఃఖమొస్తుంది. ఎందుకంటే ప్రపంచ మార్గం బట్టి పోతున్న వాళ్ళు, లోకాలు పట్టుకొని పోతున్న వాళ్ళ గురించి చదువుకునేం ఉపయోగం అని ఎక్కువ అయ్యో! అనిపిస్తుంది. జాలనిపిస్తుంది. అందుకనే కామెంట్ చేయవలసొస్తుంది గానీ, అది ఆయనకది కావాలంటే మంచిది. ఎవరికేది కావాలంటే అది. ఎవరి శ్రద్ధను బట్టి వాళ్ళు. ఇట్లు ప్రవేశించిన రాజర్షి అయిన ఉతానపాదుడు సూతుని ఆశ్చర్యకరంబైన ప్రభావంబు వినియును చూచియును మనమున విస్మయంబు పొంది ప్రజానురక్తుడు, ప్రజాసమ్మతుడు, నవయౌవన పరిపూర్ణుడు అయిన ధ్రువుని రాజ్యాభిషిక్తుణ్ణి చేసి వృద్ధ వయస్కుడైన తన్ను తానే ఎరిగి ఆత్మగతి పొంద నిశ్చయించి విరక్తుడై వనంబునకున్ జనియే. ఈలోగా మన రాజర్షి, మన రాజుగారు ఉత్తానపాదుడు చివరికి తపస్సు చేసుకుందాం, ఇంకా అడవుల్లోకి వెళ్దాము, వానప్రస్థంలోకి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. తన కొడుకు ఆశ్చర్యకరమైన ప్రభావం. ఆలోచించిన కొద్దీ ఆయనకి విస్మయం కలుగుతున్నది, ఆశ్చర్యం కలుగుతున్నది.
కొడుకుని చూసుకున్నాడు. కొడుకు ప్రజానురక్తుడై ఉన్నాడు. ప్రజలకు ఆయనంటే ఇష్టము. ఆయనకు ప్రజలంటే ఇష్టము. ఇప్పుడు యవ్వనంలోకొచ్చాడు. నవ యవ్వనంలోకి. కాబట్టి పూర్ణమైన వయసొచ్చింది ఇంకా అనుకున్నాడాయన. ధ్రువుడికి రాజ్యాభిషేకం చేశాడు. తన వయసు గూడా చూసుకున్నాడు. వృద్ధుడయ్యాడు తను గూడా. కాబట్టి ఆత్మగతిని తెలుసుకుంటాననుకున్నాడు. నిర్ణయించుకుని ఇంక విరక్తుడై ఇంకిప్పటికి ఆయన వనానికి బయలుదేరాడు. ఇంకప్పుడు ఆ ధ్రువుడు శింసుమార ప్రజాపతి కూతురైన భ్రమియను దానిని వివాహంపై దాని వలన కల్ప, వత్సరులను ఇద్దరు కొడుకులను పడిసి వెండియు వాయుపుత్రి అయిన ఇలయను భార్యయందు ఉత్కళ నామకుడైన కొడుకున్ అతి మనోహరయైన కన్యకారత్నములను కనియన్. ఈలోగా మనవాడు ధ్రువుడు శింసుమారుడు అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆయన కూతురు భ్రమి. ఆమెను వివాహం చేసుకున్నాడు. వాళ్లకు కల్పుడు అని, వత్సరుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు. వీళ్ళెవరు ఏం కదా అని కొంచెం మనం మూలంలో చూసుకున్నాం కాబట్టి ఎక్కడో ఎక్కువ వెళ్ళట్లేదు ఇందులోకి. మళ్ళీ అట్లానే వాయుపుత్రిక అయిన ఇలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరికీ మన ధ్రువుడికి ఇలకు ఉత్కలుడు అన్న కొడుకు కలిగాడు. ఒక కూతురు కూడా కలిగింది. పేరు లేదు మరెందుకో. ఇప్పుడు ఈలోగా మన ఉత్తముడు భ్రాత వివాహంబు లేకుండి మృగయార్థము వనంబున కరిగి హిమవంతంబున యక్షుని చేత హతుండయ్యే. నా తమ్ముడు చస్తే బాగుంటుందని అప్పుడు భగవంతుడు కనిపించినప్పుడు ఈయన మనసులో కోరిక కలిగేసరికి భగవంతుడు అది కూడా తీర్చాడు కాబట్టి. ఇంకిప్పటికి మన ఉత్తముడు పాపం అప్పటికి పెళ్లి చేసుకోలేదు. ఏదో వేటాడడం కోసం అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడ హిమవత్ పర్వత ప్రాంతంలో యక్షుల చేతిలో చనిపోయాడు. అతని తల్లియు తద్దుఃఖంబున వనంబునకేగి అందు గహన దహనంబున మృతిని పొందే. ఇంక వాళ్ళ అమ్మగారు కూడా ఆ దుఃఖాన్ని తట్టుకోలేక కొడుకును వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. ఆ దావానలంలో ఆమె కూడా కాలి మరణించింది. ధ్రువుడు భ్రాతృమరణంబు విని కోపామర్శస్యోక వ్యాకులిత చిత్తుడై ఇంకివన్నీ ఉన్నాయి ఆయనకి. వాక్కటి తగ్గలేదు, వాక్కటి తగ్గలేదు, వాక్కటి తగ్గించుకునే ప్రయత్నమే చేయలేదు. కోపము, అమర్ష తట్టుకోలేకపోవడము, తితిక్ష లేకపోవడము, శోకము. ఏం మిగిలాయి? కోరికలున్నాయి, కోపాలున్నాయి, అమర్ష ఉంది, శోకం ఉంది, మోహం, అన్ని రకాల మోహాలు పెట్టుకున్నాడు. దాంతో తమ్ముడు చనిపోయాడని విని ఆయన జైత్రయాత్రకు బయలుదేరాడు రథమెక్కి. ఉత్తరాభిముఖుడై బయలుదేరాడు. హిమవత్ పర్వత స్థానముల్లో భూతగణాలు సేవించే గుహ్యకులతో నిండి ఉన్న అలకాపురం ఉన్నది. అక్కడికెళ్ళాడు ఆ మహాబాహుడు. బాగా పరాక్రమం ఉన్నవాడు బయలుదేరాడు. అక్కడికెళ్ళి ఘన శౌర్యోన్నతి ఇన్నున్నాయంటే కోపం ఉన్నది అంటే ఏం చేస్తారు వాళ్ళు? దాన్ని ఏదో విధంగా ప్రకటించడానికి ఇంకా చేష్టల్లోకి దిగుతారు. మాటల్లోకి, చేతల్లోకి కదా! మనసులో ద్వేషం ఉన్నది అంటే, అది కోపంగా పరిణామం చెందింది అంటే, అది ఇంకా చేతల్లోకి దిగుతుంది ఇంకా. ఎటువంటి కర్మలైనా చేయరాని పనులన్నీ చేయడానికి బయలుదేరుతారు. కాబట్టి ఇంక దానికెళ్ళిపోతున్నాడాయన. తన పరాక్రమాన్ని చూపించాలి గదా మరి. ఘనశౌర్యోన్నతి తోడ సర్వ కక్కు ఆకాశంబులందన్ ప్రతిధ్వనులోలిన్ నిగుడంగ శంఖము మహోజ్జల్లీలా పూరింప తన్నినదంబున్ విని యక్షకాంతలు భయాన్వితాత్ములైరి ఉగ్ర సాధనులై యక్ష భటులు పూరిన్ మెడలి ఉత్సాహం సంధిలు. గొప్ప శౌర్యంతో పరాక్రమంతో బయలుదేరాడు మనవాడు. కకుప్పులంటే దిక్కులు ఆకాశము పిక్కటిల్లేలాగా ప్రతిధ్వనులు చేసేలాగా ఎక్కోసొచ్చేలాగా ఒక పెద్ద మహాశంఖాన్ని గట్టిగా పూరించాడు. ఆ నాదం విని పాపం ఆ లోపలున్న యక్షకాంతలందరూ భయంతో చలించిపోయారు. ఇంక మన యక్ష భటులు ఉగ్రమైన సాధనాలంటే ఆయుధాలు తీసుకుని ఆ ఊళ్ళో నుంచి బయటికొచ్చారు ఉత్సాహంగా యుద్ధం చేయడానికి. ఎవడురా వచ్చింది మా ఇంటి ముందుకొచ్చాడు ఎవడు అని. ఇట్లు వెడలి ఆ ధ్రువునిని తాకినన్ వాళ్ళ యుద్ధంలో ఆయన్ని ఎదుర్కొన్నారు. కరము మహారథుడు భుజగర్వ పరాక్రమశాలియున్ ధనుర్ధరుడు శూరుడు అవు ఆ ధ్రువుడు తన్నున్ ఎదర్చిన యక్షకోటిన్ చచ్చర ఒక్క చీరికి గైకొనక ఒక్క పెట్ట భీకరముగా మూడు మూడు శితకాండములంతగా పువ్వనేసినన్. ఇంక మన మహారథుడు
ఆయన భుజబలాన్ని చూపిస్తూ పరాక్రమంతో ధనుర్ధారి అయి ధనుస్సు పుచ్చుకున్నాడు. మా శూరుడు ధ్రువుడో తనను ఎదుర్కోవడానికి వచ్చిన యక్షులను వాళ్ళు ఎంత వాళ్ళని పట్టించుకోలేదింక. ఒక్కొక్కళ్ళకి ఒక్కటేసారి 3 సిద్ధమైన వాడి అయిన బాణాలు బెట్టి కొట్టాడు. గువ్వనేసినని వాళ్ళని గుచ్చుకునేలాగేసి కొట్టాడు. ఒక్కొక్కళ్ళకి 3 బాణాలు. ఇక్కడ నేను చాలా చోట్ల పద్యాలు దాటుకుంటూ వస్తున్నాను. పదాలు దాటుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే అసలు కథకి పక్కకు వెళ్ళిపోయేవి. అసలు తత్వానికి ముఖ్యంగా పక్కకెళ్ళిపోయేవి. ఎందుకంటే తత్వాన్ని మళ్ళీ విచారణ ఎట్లైనా చేస్తాం మనము. అటువంటివన్నీ అడ్డంగా ఉన్న వాటిని దాటుకుంటూ వెళ్ళాను. కానీ ఇక్కడ ఒకటి ఊరికే కామెంట్ చేస్తాను. 13,000 మందని ఇక్కడ రాశారు. ఇక్కడ ఈ నంబర్ ఎట్లా వచ్చిందో 13,000 మందొచ్చారు. వాళ్ళందరి పైన ఒక్కసారే ఒక్కొక్కళ్ళ పైన 3 బాణాలేసి కొట్టాడు. 13,000 యాక్చువల్‌గా మనకు నంబర్ చెప్పారంటే తత్వం గురించే చెప్తారు. ఎప్పుడైనా ఎందుకంటే సాంఖ్యమే ఉంటుంది. మనకు ఉన్నది సాంఖ్యము లేదా యోగము. సాంఖ్యం చెప్తున్నప్పుడు సంఖ్యలు చెప్తారు. తత్వాల నంబర్ చెప్పేటప్పుడు 4, 10 అని అట్లా చెప్పినప్పుడు స్పెసిఫిక్‌గా కొన్ని విషయాలుంటాయి. వాటిని తప్పడానికి వీల్లేదు. కాబట్టి నేను దాన్నక్కడికి వదిలిపెట్టేశాను. వారు లలాటముల్ పగిలి వారక సోలియు తేరి ఆ మహోదారు పరాక్రమ ప్రకట ధైర్యము తత్కరలాఘవంబు పల్మారులు నుతించుచున్ కుపిత మానసులై పదతాడిత ప్రదుష్ట ఉరగ కోటి పోలె సటుల ఉగ్ర భయంకర రోషమూర్తులు. వాళ్ళ తలలకు ఠపి 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 అని 3 బాణాలు గుచ్చుకునేసరికి సోలిపోయారు పాపం. కింద పడ్డారు వాళ్ళు. తేరుకున్నారు. లేచారు. ఆ పరాక్రమాన్ని చూసి, ఆ ధైర్యాన్ని చూసి, ఆ హస్తలాఘవాన్ని, ఆ నేర్పును చూసి అంత ఫాస్ట్‌గా బాణాలేస్తుంటే వాటిని చూసి చాలా సార్లు మెచ్చుకున్నారు. అయితే కోపం గూడా వచ్చింది వాళ్ళకి. ఏదో తోక తొక్కిన పాముల్లాగా లేచారు మనవాళ్ళు. ఉగ్రమైన, భయంకరమైన రోషాలతో ఇంకా ధ్రువుడి పైకి యుద్ధానికి వస్తూ ఉన్నారు. యుద్ధాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆ రధికోత్తమున్ తొడరి అందరూ ఒక్కట చుట్టుముట్టి పెంపారగా బాణ షట్కములన్ అంగములన్ పగులంగనేసి విస్పార గదా శర క్షురిక పట్టిస తోమర శూల ఖడ్గముల్ సారథియుక్తుడైన రథిసత్తమునిపై కురిపించిరి ఏపునన్. ఆ రధికోత్తముడిని అందరూ ఒక్కటేసారి చుట్టుముట్టారు. పెంపారగా బాణ షట్కాలు ఆయన ఒక్కొక్కళ్ళ పైన 3 బాణాలేసి కొడితే వీళ్ళు ఒక్కటేసారి అందరూ 6 బాణాలతో ఈయన్ని కొట్టారు. అంగములు పగిలేలాగా వేశారు పైగా. గదలతోటి, శరములంటే బాణాలతో, క్షురికలు అంటే చురకత్తులతో, పట్టిసాలు, తోమరాలు, శూలాలంటే ఇవన్నీ బళ్ళేలు అని చెప్తాం గదా మనము. లాన్సెస్ అట్లాంటివి, జావెలిన్స్ అట్లాంటివి. వాటన్నిటిని. ఖడ్గాలంటే కత్తులు. వాటన్నింటిని వాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఈయన 3 చుక్కొడితే వాళ్ళు 6 చుక్కొట్టారు. సారథితో పాటు రధికుడిని లేదు, రథం లేదు అన్నింటి పైన కురిపించారింకా ఒక్క పెట్టున. అట్లు కురియించినని అతడు అట్లా మొత్తం అందరు ఆయుధాలు కురిపించేసరికి ఈయన మాయమైపోయాడు. ఆ ఆయుధాలు పెద్ద కట్టెంలాగా ఉన్నాయి. ఈయన రథ సారథి, ఈయన రథము ఏమీ కనిపించట్లేదు. అప్పుడెట్లా ఉందంటే పరిస్థితి. పెంపరియుండెనో ధారా సంపాత ఛన్నమైన శైలము భంగిన్ గుంపులుగొని ఆకాశమున కంపించుచున్నప్పుడు సిద్ధగణములు వరుసన్. పెంపరియున్న ఆయుధాలన్నీ మొత్తము కురిపించేసరికి ధారాపాతంగా కురుస్తున్న జడివానలో ఛన్నమైపోయిన కప్పబడి ఉన్న పెద్ద కొండలాగా ఉన్నాడు. ఇంకా ఆకాశంలో మన సిద్ధగణాలందరూ గుంపులుగా గుమిగూడి కంపించిపోతూ వాళ్ళు వరుసగా సిద్ధులందరూ ఏమంటున్నారంటే, హాహాకారములెసగక ఓహో ఈ రీతి ధ్రువ పయోరుహ హితుడు ఉత్సాహము చెడియిటు దైత్య సమూహ ఆర్ణవమందు నేడు మునిగినే అక్కటా అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళు అయ్యో 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 అనుకుంటూ హాహాకారాలు చేస్తూ ఉన్నారు. ఓహో! ఆ ధ్రువుడు
పయోరుహ హితుడు పయోరుహము పయస్సు అంటే నీళ్లు. నీటిలో రుహం అంటే జన్మించింది పద్మం. పద్మానికి హితుడు సూర్యుడు. ధ్రువ పయోరుహ హితుడు అంటే ధ్రువుడు అన్న సూర్యుడు ఉత్సాహంగా యుద్ధానికొచ్చాడు గానీ, ఇప్పుడు ఆ ఉత్సాహమంతా చెడిపోయి, ఈ దైత్యులు అన్న మహా ఆర్ణవము, ఈ సముద్రంలో కుంగిపోయాడు. ధ్రువుడు అన్న సూర్యుడు అస్తమించాడే అయ్యో! అక్కట అని వాళ్ళు చింతిస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే, తాము అతని గెలిచితిమని ఆ మనుజాసనులు పలుకన్, అట నీహార స్థోమము సమయించు మహోద్ధామండగు సూర్యుబోలి తద్దయుతోచన్. తాము ఇంకా ఆయన్ని గెలిచేసామోచ్చని వాళ్ళందరూ అనుకుంటూ ఉండగానే, పాపము ఒక క్షణం గూడా లేదు వాళ్ళకంత ఆనందము. గెలిచాం మేమని వాళ్ళు అనుకుంటూ ఉండగానే, ఆ మనుజాసనులు మనుషులను హసనం చేసేవాళ్ళు, మనుషుల్ని భక్షించేవాళ్ళు పలుకుతూ ఉండగానే, ఇంకా అక్కడ నీహార స్థోమము మంచు తెరలను, బాగా దట్టంగా ఉన్న మంచు తెరలను తొలగించుకుంటూ మన సూర్యుడు మహోద్ధాముడై ఆ మంచు మంచు కట్లను తెంపుకొని బయటికి వస్తూ ఉన్న సూర్యుడిలాగా తద్దయి ఆయన సూర్యుడిలాగా మళ్ళీ ఉదయించాడు. సూర్యుడు అస్తమించాడని పాపం వీళ్ళనుకున్నారు. సూర్యుడు మళ్ళీ ఉదయించినట్టు ఈయన లేచాడు. అదేమో జడివాన కురుస్తూ ఉంటే పెద్ద కొండ కప్పబడిపోయినట్టు వాళ్ళు ఆయుధాలన్నీ కురిపిస్తే, ఆ జడివాన గాదది మంచు తెర. దాన్ని కరిగించేస్తాను చూడు అని ఈయన పైకి లేచినట్టు లేచాడు. అట్లు తోచేసరికి మళ్ళీ కనిపించేసరికి అరిదుఃఖావహమైన కార్ముకము శౌర్య స్ఫూర్తితో దాల్చి భీకర బాణావలి పింజ పింజ కరవంగానేసి జంజానిలుండు బురు మేఘావళి పారదోలుగతి అచ్చుగ్రాహిత క్రూర బంధ్ర శస్త్రావళి రూపుమాప విలసద్ దోర్లీలా సంధిల్లగన్. శత్రువులకు మహా దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్న ఆ ధనస్సుని చేత పట్టుకున్నాడు. మహాశౌర్యాన్ని చూపిస్తూ ఆయన భయంకరమైన బాణాల వరసలను ఇంక పింజ పింజ కరవంగా అంటే ఒక బాణం వెనకాల ఒక బాణం వెనకాల ఒక బాణం వెనకాల ఒక బాణం. ఈ బాణం ఎండింగ్‌కి ఇంకొక బాణం స్టార్ట్ అవుతూనే ఉన్నది. అంత వేగంగా బాణాలేస్తున్నాడాయన. ఏదో జంజానిలేమో అంటే జంజా మారుతము. పెద్ద పెనుగాలి అంతకన్నా పెద్దగా ఉన్న మేఘాల వరసలను ఎట్లా పారదోలుతూ ఉందో, అట్లా అతి ఉగ్రంగా ఉన్న క్రూరమైన బంధురము సమూహము, ఆ శస్త్రాల సమూహంతో ఈయన ఆ ఆయుధాలు వాళ్ళు ఒకేసారి ఒక్కొక్కళ్ళు ఆరారు బాణాలు వేసి కొట్టారు గదా! బాణాలు, కత్తులు, గదలు అవన్నీ బళ్ళెలు, బాకులవని. వాటన్నింటిని ఆయన చెల్లాచెదరు చేశాడు. విలసత్ దోర్లీల దోహో అంటే భుజాలు. ఆయన భుజాల బలాన్ని ప్రదర్శిస్తూ మొత్తాన్ని చెల్లాచెదరు చేశాడు. మరి అప్పుడు ఆ మహాత్ముడు అసమాన బలుడు మహోగ్ర బాణముల్ కరికరిదాకనేసి భుజగర్వమెలర్ప విరోధి మర్మముల్ పరియల్ చేసి అంగములు భంగమునొందగ చేసే వ్రేల్మిడిన్ కిరిగొని పర్వతంబుల నొగి తెగ కొట్టెడు ఇంద్రుడు కైవడిన్. మరి అప్పుడు మన మహాత్ముడు ధ్రువుడు అసమాన బలుడు, ఆయనకి సమానమైన బలం అక్కడ ఇంకెవరికీ లేదు పాపము. ఉగ్రమైన మహా ఉగ్రమైన బాణాలను తీశాడు. కరికరిదాకా ఒక్కదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకటి వేస్తున్నాడంట. తన భుజ గర్వమిలర్పన్ తన భుజ పరాక్రమాన్ని చూపిస్తూ ఆ విధంగా వేస్తున్న బాణాలతో విరోధి మర్మముల్ పరియల్ చేసి శత్రువుల గుండెలు బద్దలు చేస్తూ వాళ్ళ అంగములను శరీర అవయవాలను భంగం చేస్తూ వ్రేల్మిడిన్ వేగంగా మన ఇంద్రుడు కిరిగొని చుట్టుముట్టే పర్వతాలను ఎట్లా తన వజ్రాయుధంతో తెగగొడతాడో అట్లా ఆ కైవడిన ఆ విధంగా వీళ్ళందరినీ కూడా తెంపేశాడు, తుంచేశాడు, చంపేశాడు. అయి అవసరంబున అప్పుడేం జరిగిందంటే, అలగు చరిత్రుడు అమ్మునుకులాగ్రణిచే వికలాంగులైన వారల సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సముజ్వల మణికంకణ అంగద లసద్భుజవర్గంబు చేత సంగర స్థలము అతి రమ్యమైతనరే సంచిత వీర మనోహర ఆకృతిన్. అలగు చరిత్రుడు ఆయన అంత ఇంత కదా ఆయన. అంత వేగంగా బాణాలన్నీ ఏస్తూ ఉంటే, ఆ మనుకులంలో
అగ్రగణ్యుడు. ఆయన చేత వికలాంగులైపోయారు పాపం. అంగాలన్నీ నశించి చిన్నాభిన్నమయ్యి, కిరీటాలతో, కుండలాలతో ఉన్న తలలన్నీ తెగి పడితే, వాటితో పైగా చేతులు, కాళ్ళన్నీ తెగేసరికి మణులలంకరించిన మణులతో ఉన్న బంగారుమయమైన కంకణాలు, అంగదాలు అవన్నీ గూడా పాపం చెల్లాచెదురుగా రాలిపడ్డాయి. అట్లా అక్కడ సంగర స్థలము, ఆ యుద్ధరంగమంతా అతి రమ్యంగా ఉన్నదక్కడ. వీర మనోహరాకృతిని ఇంక పరమ వీరులతో కూడి తలలు తెగి, చేతులు, కాళ్ళు తెగి ఉన్నారు. కాళ్ళకు వేసుకున్న కడియాలు, చేతులకు వేసుకున్న కడియాలు, తలలకున్న కిరీటాలు అట్లానే ఉన్నాయి. ఆ బాడీ పార్ట్స్ అన్నీ అట్లనే చెల్లాచెదరుగా ఎక్కడ పడితే అక్కడ తెగి పడి కనిపిస్తూ ఉంటే చాలా మనోహరంగా, అతి రమ్యంగా ఉందని చెప్తున్నారు వ్యాసుల వారు మన మైత్రేయ మహర్షి. అంత హతశేషులు ఇంక చావగా బతికిన వాళ్ళు పాపము వరబలుడగు మను మనుమని శరసంచిన్నాంగులగుచు సమర విముఖులై హరిరాజముగని పరిచెడు కరిబృందము బోలె చనిరి కళవళ పడుచున్. గొప్ప బలంతో ఉన్నాడు మనవాడు, ఉద్ధతితో ఉన్నాడు మనువు యొక్క మనవడు. ఆయన యొక్క శరములతో, బాణాలతో చిన్నాభిన్నమైపోయిన అంగములతో ఉన్న పాపం వాళ్ళు, మన యక్షులు వాళ్ళందరూ సమర విముఖులై ఇంక యుద్ధం చేసే ఉద్దేశం లేక, హరిరాజముగని సింహాన్ని చూసి ఏనుగుల సమూహమంతా ఎట్లా పారిపోతుందో అట్లా కళవళపడుతూ వాళ్ళు పారిపోతూ ఉన్నారు. ఇంకా తర్వాత ఏం జరిగిందేమీని మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.